నన్ను ఇప్పుడు మీ గురించి ఎక్కడ తప్పుగా ఏం మాట్లాడలేదు కదా. తప్పుగా ఏం మాట్లాడలేదా? వీడియో చూసావు నువ్వు? చూసాను. నిన్ను ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? నేను వైజాగ్ లో ఉన్నాను. వైజాగ్ లో. ఇప్పుడు దాంట్లో ఎందుకు ఏం తప్పుగా మాట్లాడానో చెప్పండి పోనీ. మీకు లోడ్ గురించి సంబంధం ఏముంది అసలు? అవునని ఇప్పుడు మీ లోడ్ గురించి నేను ఏం చెప్పలే కదా. మామూలు ప్రాసెస్ ఎలా ఉంటదని చెప్పా. అది మీ కుర్రోడు కూడా చూసాడు కావాలి చెప్పండి. అప్పుడే చెప్పాడు మీ చేస్తున్నాడు కదా మీ ప్లాంట్ దగ్గర అక్కడ. పేరు నాకు తెలియదు కదా. అదే ఆ రోజు అక్కడ ఉన్నాడు కదా మూటలు కట్టాడు. ఆడు చూపించావు నువ్వు వీడియో? మీ వాడు కాదు అప్పుడు లోడింగ్ చేసి కుర్రోళ్ళు కూడా ఉన్నారు. కిరాయి మీరు ఇచ్చారు. ఎవరు చూపించాను వీడియో చేసుకునే ముందు అనే నీకు కూడా చెప్పాను కదా అప్పుడు నేను. చెప్పాడు అనే నేను చెప్పాను కదా. కాదు నువ్వు వైజాగ్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిపోమా నువ్వు ఒకసారి బండి పట్టుకుని. వెళ్ళానే అక్కడ ఏమైంది నువ్వు ఫస్ట్ వీడియో రిలీజ్ డిఎస్పీ గారితో మాట్లాడుకుంటా వీడియో రిలీజ్ చేస్తావా? ఏమైంది చెప్పండి. నువ్వు వీడియో రిలీజ్ చేస్తావా చేయవా? వీడియో డిలీట్ చేస్తానని కాదంటలేదు. ఇప్పుడు నా వల్ల ఏమైనా మిస్టేక్ మీరు లోడ్ చేసుకున్నప్పుడు నీకు పనే ఉందమ్మా. నీకు వీడియో చేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు మీ లోడ్ గురించి కానీ మీ గురించి కానీ అన్ని తప్పుగా మాట్లాడారా? మీరు ట్రావెలింగ్ వీడియో మాట్లాడుకో ఒకసారి. మీరు ట్రావెలింగ్ వీడియో తీసుకోవచ్చు, అది మీ వెహికల్ కాబట్టి. అర్థమైందా? ఓకే. మీకు ఫ్యాక్టరీలోకి వెళ్ళి వీడియో తీయాల్సిన పనే ఉంది మీకు. ఇప్పుడు అతను కేసు ఫైల్ చేస్తారండి మీ మీద వీడియోకి. కాదు ఫ్యాక్టరీ వీడియో తీసారా? అవునవును. అసలు సీసీటీవీ ఫుటేజ్ మీరు కనిపించారంట. మీ బండి నెంబర్ అది కేసు ఫైల్ చేస్తారంట. అక్కడ ఆయన ఉంటారు కదా, ఆయన కూడా సూపర్వైజర్ తో పనే ఉంది సామి. నీకు వీడియో చూస్తారంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు ఆయన తప్పు అనుకో ఆయన చెప్తారు కదా అని చెప్పి మనం బ్యాన్ మెటీరియల్ బిల్లు సరే ఆ బిల్లా అరే మాటలు ఎందుకని. నా వాళ్ళు తప్పు జరిగింది ఏంటంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ వీడియో రిలీజ్ చేస్తావా ఆర్టీఓ ఆఫీస్ వస్తావా? రెండే మాటలు. ఒక్క 5 నిమిషాలు చూడండి. ఒక్క 5 నిమిషాలు చూడండి. వీడియో కనిపించింది అనుకో అప్పుడు చెప్పండి పోనీ. నిజంగా నీకు తెలుసు. నీకు ఒకటే లెక్క. నువ్వు ఈ రోజు చేసావు, నీకు రేపు రాదు స్వామి. నీకు నీ బండి మీద కేసు అయితే రాయించాను. ఏమని రాయించారని? ఏదో రాయించాను. నాకు అడ్డబోలుగా రాయించుకుంటాను. నాకు డిఎస్పీ గారు బాగా ఫ్రెండ్. ఎవరైనా సరే ఇప్పుడు అడ్డగోలుగా అంటే ఏమని రాస్తారా? సరే నువ్వు వీడియో తీసుకుంటావు అడ్డబోలుగా రాయించారని. వీడియో తీసేస్తాను అన్నాను. మళ్ళీ నువ్వు చేసిన తప్పు అని నేను దొంగతనంగా తీసాను అనుకో. కిరాయికి వెళ్ళారనుకో జరిగింది తప్పు. తప్పుడు వ్యాపారం కాదు, తప్పుడు వ్యాపారం కాదు అక్కడ జరిగింది. వీడియోలు తీసుకుంటా పెట్టుకుంటా ఎవడ వ్యాపారం ఆడిది. మీ వ్యాపారం మీద ట్రాన్స్పోర్ట్. మీరు ట్రాన్స్పోర్ట్ వరకు చూసుకోవాలి. మీ వీడియోలు తీసుకుంటే కార్ డాష్బోర్డ్ వీడియోలు తీసుకోవాలి, మీ వెహికల్ డాష్బోర్డ్ వీడియోలు. అవునని ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు తెలుగు నా వాళ్ళ పని మీకు తప్పు జరిగింది అన్నారు. వీడియో తీసేస్తాను అన్నాను. మళ్ళీ ఇంకా చూడండి కావాలి. ఇప్పుడు వీడియో కనబడుతుంది చెప్పు. నువ్వు చెప్పు. తీసాను చూడండి అని ఆ వీడియో ఒకసారి ఆగా. యూట్యూబ్ ఛానల్ నువ్వు ఎప్పుడు ఏదనే? నేను రేపు పొద్దునకి వస్తాను. రేపు పొద్దున వచ్చాక ఒకసారి ఫ్యాక్టరీ గడికి వచ్చి వెళ్ళండి. చూడని ఒకసారి వీడియో ఉందేమో. వీడియో తీసేస్తాం సామే. నువ్వు ఫ్యాక్టరీ గడికి వచ్చి వెళ్ళి ఒకసారి. అక్కడ పిల్లేడు కొబ్బలేడు. అక్కడ రాంజన పిల్లేడు. ఎవరు? అవతల ఫ్యాక్టరీ అతను బిల్లు వేయాలి కదా. మాకు 3 లక్షలు అయిపోయింది. ఇలాంటి చేస్తా నాకు జాతర తీసుకెళ్ళాలని చెప్పాను నీకు. నా వరకు అయితే నేను జాతక నేర్చుకెళ్ళాను. మీకు అప్పుడు కూడా చెప్పాను నేను లోడ్ దింపుకోరన్నారంటే నేను మోసాను.
ఒకసారి ఉండండి. ఎందుకు ఒకసారి ఉండండి. మీకు మొత్తం ఆ రోజు చెప్పాను లేదా, ఇంకా లోడ్ దింపుకొని అంటున్నారంటే నేను మళ్ళీ వాళ్ళకి ఎత్తి అన్ని సాయం చేయను. అది కాదని ఇది కాదు, కొంచెం మేనేజ్ చేయాలి అది అని చెప్పి నేను చెప్పాను. సాయం చేసా అదొరికి అర్థం. నువ్వు వీడియో తీయడం తప్పైంది. ఈ రోజు నువ్వు సాయం చేసావు అనుకో, రేపు 10 లోడ్ నీకే అప్ చెప్తాడు. అవునని ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇగో నేను దానివల్ల ఎక్కడ బిల్లులు లేకుండా చేస్తున్నారని ఒక మాట కూడా మాట్లాడలేదు. ఓకేనా? నేను ఇగో ఇక్కడ ప్రాసెస్ ఇలా చేస్తారో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచిది అవుతుంది అని చెప్పి పాజిటివ్ గా మాట్లాడిన తప్ప నెగిటివ్ గా మాట్లాడలేదు. మాట్లాడి ఫోన్ చేస్తాను. A few moments later. నువ్వు ఇది కాల్ రికార్డ్ చేసుకుని యూట్యూబ్ లో పెట్టుకున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను. ఇది కూడా నేను కాల్ రికార్డింగ్ పెట్టుకున్నాను. నేను చెప్తాను, నువ్వు ఇది చేసింది చాలా పెద్ద తప్పు. ఒక్క నిమిషం చెప్తాను. మాట్లాడు నువ్వు, నేను చెప్పేది తర్వాత మాట్లాడు నువ్వు. నేను మొత్తం పనులు కూడా ఈ దాకా నిన్ను పంపిదాకా అక్కడ ఉన్నాను లేదా? ఉన్నానా లేదా? అవునా ఉన్నారని మీకు కూడా చెప్తానా లేదా? నేను ఒక క్వశ్చన్, నేను చెప్పేదానికే మాట్లాడు ఒకసారి. చెప్పేదానికి మాట్లాడు. నేను ఉన్నాను లేదా? అక్కడ ఉన్నాను కదా. నువ్వు వీడియో తీసుకున్నప్పుడు నాకు చెప్పావా? అనే ఇగో మీ కుర్రోళ్ళు ఉన్నారా, మీ పక్కన ఉండే నాకు సమాధానం చెప్పాలా లేదా? నువ్వు చెప్పు. అవునా ఇప్పుడు నిజంగా చెప్పావా? కాదు కదా, చెప్పలేదు కదా. చెప్పావా చెప్పలేదా? అనే మీకు చెప్పాననే నేను. మీరు ఒకటే టెన్షన్ లో ఉన్నారు ఎప్పుడు చూసినా. ఒకటనే మీరు ఒకటే టెన్షన్ లో ఉన్నారు. తమ్ముడు బిల్లు లేదు వెళ్ళిపోవాలి, బిల్లు లేదు వెళ్ళిపోవాలి అని. నేను పొద్దున్న వెళ్తానని అంటే లేదన్నారు. మీకోసం ఆలోచించి నేను రాత్రి వర్షంలో బయలుదేరి అక్కడ దోమలో పడుకున్నాను నేను. అవును, నేను అక్కడికి ఎన్నింటికి వెళ్ళానని ఇవన్నీ తాగేసి వెళ్ళిపోయాను. ఎవరు? నేనా? నేను ఎన్నింటికి బయలుదేరాను అని ఒకసారి చూసుకోండి. కావాలంటే ఎన్నింటికి బయలుదేరాను, ఎన్నింటికి అక్కడికి వెళ్ళాను, అలాగే ఎన్నింటికి ఫోన్ చేశాను, పని మొత్తం అన్ని చెక్ చేసుకోండి. పని నేను తాగేసి వెళ్ళాను ఏంటో అప్పుడు తెలుస్తుంది. నువ్వు డ్రైవ్ చేస్తా సెకండరీ ఇప్పుడు ఆయన ఫ్యాక్టరీ, ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ వచ్చి ఎవరిది వీడియో బయటకి రాదు, అర్థమవుతుందా? నా ఫ్యాక్టరీ వీడియో బయట తీసాను నేను. ఊరుకున్నా పోలు నేను అదవుతుంది. ఇప్పుడు నేను ఆయన మెటీరియల్ ఇస్తాను తమ్ముడు, ఫస్ట్ తమ్ముడు ఆయన మెటీరియల్ ఇస్తాను చాలా నాకు కావాల్సిన చెప్పాను లేదా? అవునా చెప్పారనే నేను అప్పటికి అవునా మీరు చెప్పారని చెప్పి నేను ఇంకా దింపారంటే నేను ఇంకా సాయం చేయనని చెప్తున్నాను. అప్పటికి ఎక్స్ట్రా ఇస్తానన్నారు, రూపాయి ఇచ్చారు. ఫోన్లో స్టార్టింగ్ లో ఏదో చేసుకుంటున్నారులే అని చెప్పి నేను మాట్లాడకుండా చేసినందుకు మళ్ళీ ఇప్పుడు నన్ను అంటున్నారు మీరు. నేను అప్పటికి ఆ రోజు నైట్ కరెక్ట్గా 2:30-3 వెళ్ళి అక్కడ దోమలో పడుకున్నాను మీకోసం. 2:30-3 ఫోన్లే బిల్లు లేదన్నారు కదా అని చెప్పి వేసుకెళ్ళి చేసినందుకు. అవునా మరి ముందు ఫోన్ లో మరి బిల్లు లేదని చెప్పొచ్చు కదా. బండి నెంబర్ అడిగారు, జిఎస్టీ బిల్ కొడతానన్నారు, అవన్నీ కొట్టించడం అనేసి వచ్చేసారు. నేను నైట్ వర్షంలో వెళ్ళాను అక్కడికి. కరెక్ట్గా 3 నేను అడగను కాదుకొని అక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆపాను. సీసీటీవీ ఫోటోస్ చూసుకోండి. నేను 3 ఉన్నానో లేదో అక్కడ. చెప్పండి అని కాదు, నాకు బిల్లు ఏం అక్కర్లేదనే. ఇప్పుడు ఆయన ఇక అవతల తమ్ముడు కొంచెం జాగ్రత్త చూసుకొని మాట్లాడే కదా. నేను 10 నిమిషాలు బిల్లు తెప్పించిన ఏదన్నా కాదు, 10 నిమిషాలు బిల్లు అన్ని తెప్పించిన. మరి అప్పుడు ఆ రోజు బిల్లు ఇవ్వచ్చు కదా. నేను తర్వాత రోజు వెళ్ళింది తాగిగా నీకు 10 నిమిషాలు బిల్లు తెప్పించిన. ఇప్పుడు ఎందుకనే బిల్లు? నీకు లోడ్ లో ఏమన్నా అడ్డొచ్చిందా? అక్కడ ఎక్కడ ఆపాడా? ఒకవేళ ఆపుతానే ఆపితే నేను ఫోన్ చేసి మాట్లాడుకున్నాను. డిఎస్పీ ఫోన్ చేస్తే ఆపుతానని చెప్పాను. అప్పుడు ఆ రోజు చెప్పొచ్చు కదా. పని పొద్దున్న ఎవడాపునా నేను చూసుకుంటాను, పొద్దున్న వెళ్ళొచ్చు కదా అనొచ్చు కదా. మరి చెప్పాను ఏమని అనే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళి అన్నాం అంతే తప్ప ఇలాగ ఏమీ చెప్పలేదు. చెప్తే పని పొద్దున్నే బయలుదేరింది. పంపినప్పుడు మనోడు అన్నప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను డిఎస్పీ మాట్లాడుకుంటాను. మరి ఏమి చెప్పలేదండి. మరి
నువ్వు చెప్పలేదని వీడియో తీసేయండి. నేను చెప్పలేదని కాదు, ఇక్కడ ఉన్నానా మీ కుర్రాడు చూసాడని, అక్కడ ఉన్నానా సూపర్వైజర్ గారు చూసాడు, ఆయన అడిగే వెళ్ళాను నేను. వీడియో తీసుకొచ్చింది అంటే గంటకి ఇలాగ అవుతాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. కాదు సూపర్వైజర్ ని కుర్రలో తీసుకుంటారు మీరు, మీకు ఇష్టం వచ్చింది అనే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు అక్కడ కుర్రోళ్ళు కూడా చెప్తారు కదా రిస్ట్రిక్షన్స్ చూపించాను ఫోటో పెట్టుకోండి అక్కడ ఉంటది. నో కెమెరా అలవెన్స్ అని చెప్పి ఇన్సైడ్ నో ఫుటేజ్ అలౌడ్ నో కెమెరా అలవెన్స్ నో ఫుటేజ్ అలౌడ్ అని చెప్పి లోపల ఉంటది. ఇప్పుడు ప్రతి ఫ్యాక్టరీలో ఉంటది. ఎక్కడ చూడలేదండి నేను. లేదంటే మీరు చూడబోతే దాన్ని నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నేను ఒకటే నాన్న అని, ఇప్పుడు మిమ్మల్ని ఏది చేయాలని ఏం కాదు, మేము దారిలో ఎలా ఉంటుంది మీరు మమ్మల్ని ఏమైనా చేద్దాం అన్నది కుదరదు. కానీ మీకు కూడా చెప్పేదండి, మీ లోడ్ అప్ చెప్పినప్పుడు హ్యాపీగా మీరు లోడ్ తీసుకెళ్ళొచ్చు, మీ డబ్బులు మీరు తీసుకోండి. మీకు యూట్యూబ్ ఛానల్ ఏమన్నా డాష్ బోర్డ్ వీడియోలో హ్యాపీగా పెట్టుకుని దాని సాంగ్స్ పెట్టుకుని మీరు ఎంజాయ్ చేయండి. మీరు తగ్గ కాన్సెప్ట్ ఏమన్నా ఉంటే అది హ్యాపీగా మీరు పర్మిషన్ ఉన్నట్ల కాన్సెప్ట్ తీసుకుని మీరు ఎంజాయ్ చేయండి, అందులో తప్పలేదు. రిస్ట్రిక్ట్ ఉన్నా ఎలా చేస్తారు వీడియో అసలు ఆగరా మాట్లాడుకోని మాట్లాడుతున్నా చెప్పండి. రెస్ట్రిక్షన్ ఉందనుకో నిజంగా అప్పుడు చేసే కుర్రాడు అనేది తీయొద్దని చెప్పేసి అన్నాడు. అప్పుడే నా బట్టి లోడ్ల గురించి ఆలోచించలేదు. నేను ఆయన్ని కూడా చెప్పాను, పోనీ ఎవరన్నా ఉంటే నేను పురమింతానని అని చెప్పేసి అన్నాను. ఆయన అన్నా లేదో అడగను, పోనీ మీరు ప్లాస్టిక్ దానికి సంబంధం ఉందా? నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆయన స్టార్టింగ్ లో చేసుకుంటున్నాను తమ్ముడు, ఇవన్నీ కొన్నాను ఇవన్నీ చెప్పాడు. ఆయన చెప్తే సర్లే మనోడు కూడా యూజ్ అవుతుంది కదా, ఇంకా మెటీరియల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా తీసుకొస్తారు ఇంకా ఉంటది కదా అని చెప్పేసి అడిగాను. ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా చెప్పాను. నువ్వు అంత మంచిగా చెప్పు, లాస్ట్ ఏం చేసావు? ఏం చేసావు అంటే ఇంకా బాగున్నాను. నాకు రెస్ట్రిక్షన్స్ ఉందని తెలిస్తే నేను ఎందుకు చేస్తాను చెప్పండి. కొని ఫోన్ చేయరు, లోడ్ పట్టుకెళ్ళావు అక్కడ డ్రెస్సింగ్ ఇండస్ట్రీకి పట్టుకెళ్తే అది ఏమైంది ఆఖరికి? ఇప్పుడు బిల్లు కొట్టనంటున్నాడు వీడికి. దేనికని ఏమైందని వీడియోలు అయితే పంపించి మీకు వీడియోలు తీయించుకుంటున్నారా అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. ఏం చెప్పంటారు సమాధానం? నేను ఆ రోజు కూడా చెప్పాను కదండి. ఇప్పుడు ఆ రోజు ఇంకా ఇవన్నీ గురించి ఆలోచించి నువ్వు వీడియోలు తీసుకుంటానని చెప్పావా? ఇవన్నీ పక్క నుంచే తీసాను నేను. ఇక్కడైతే అన్ని పక్క నుండే తీసాను నేను. తప్పు కదా? అవునన్నా. అప్పుడు ఇక రెస్ట్రిక్షన్స్ ఉన్నదని నాకు తెలియదు. కొంచెం తప్పు కొన్ని అయిపోయింది, రెస్ట్రిక్షన్ అయిపోయింది. వీడియో తీయమన్నారు, తీసేసాను నేను 5 నిమిషాల్లో తీసాను. ఎందుకంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నా వల్ల తప్పు జరిగింది అన్నారు కాబట్టి వీడియో అమ్మనే తీసాను. నాకేం కలిసి వచ్చేది